వ్యాపార లావాదేవీలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఆపాదించడం సరికాదని కొయ్యలగూడెం పట్టణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నూకల రాము పేర్కొన్నారు. స్థానిక పొగాకు వ్యాపారికి గుంటూరు మాజీ ఎమ్మెల్యే ముస్తాఫాకి జరిగిన వ్యాపార లావాదేవీల్లో తనకు అన్యాయం జరిగిందంటూ ప్రస్తావించే క్రమంలో తమ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ప్రస్తావించి దళితులకు న్యాయం చేయాలని ప్రస్తావించడం సబబు కాదన్నారు. ఈ రోజున బడుగు బలహీన వర్గాలు దళిత గిరిజనులు పేరు ప్రఖ్యాతలతో జీవిస్తున్నారంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి అని గుర్తు చేశారు. పొగాకు వ్యాపారి బేషరతుగా చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని, అంతేకాకుండా అతని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు మండల పార్టీ అధ్యక్షులు తుమ్మలపల్లి గంగరాజు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చిక్కాల దుర్గాప్రసాద్, దోలపల్లి కాంతారావు, ఎస్కే బాజీ, గంజిమాల రామారావు, చిడిపి రవి, అశోక్, చేమకుర్తి సత్యనారాయణ, గంట రమేష్, దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. చిన్నచూపు చూస్తున్నాడని చెప్పేసి అనడం జరుగుతుంది. కడియం సూరిబాబు, నువ్వు గత కాలంలోనూ మా వెనకాల మాతోటే వైసీపీ కార్యకర్తగా నువ్వు ఉండేవాడు. నువ్వు టేకు ముక్కల వ్యాపారాల్లో చాలా మందికి 10 లక్షలు 5 లక్షలు అప్పులు చేసి ఎగదెబ్బి నువ్వు వాళ్ళ మీద కూడా రివర్స్ కేసులు పెట్టిన చరిత్ర నీది సూరిబాబు. ఆ చరిత్ర తెలుసుకుంటే ఆ రోజున మన కోవిడ్ మండలంలో ఉన్న నాయకులు నిన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. ఈ రోజు సస్పెండ్ చేసినా కానీ నువ్వు వైసీపీలో కూడా ఖర్చు పెట్టుకున్నానని నువ్వు చెప్తున్నావంట. వాళ్ళు ఏ పరి ఈ పార్టీలో వైసీపీ పార్టీలో నువ్వు ఎప్పుడు ఖర్చు పెట్టావు? నువ్వు ఎప్పుడున్నావు? నువ్వు అధవేశారత్నం అని చెప్పేసి మండల నాయకులందరూ కూడా నిన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. సరిపోనే దళితులకు అన్యాయం చేయడం జగన్మోహన్ రెడ్డి అంటున్నావు. దళితులు ఈ రోజున ఒక వాదలో ఉన్నామంటే, గౌరవంగా ఉన్నామంటే దట్ ఈస్ జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో, జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఈ రోజు దళితులు ఉన్న వాళ్ళందరూ కూడా కాలు వేసుకుని రోడ్ల మీద నిలబడటం జరుగుతుంది. అలాంటిది నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు విమర్శించే స్థాయి నీది. అసలు నువ్వు ఒక పార్టీలో వరకు నువ్వు మా ఎనభై ఉండేటప్పుడు ఒక పార్టీలో ఒక చిన్న పదవి కూడా నేను కార్యకర్త. నువ్వు నీ యథవేశాలు చూసి నేను పార్టీ నుంచి సస్పెండ్ చేసినోడు నువ్వు. అలాంటి స్థాయి నువ్వు జగన్మోహన్ రెడ్డిని విమర్శించే స్థాయి నీది. గుర్తుపెట్టుకో కడియం సూరిబాబు, నీ స్థాయి అంటే జగన్మోహన్ రెడ్డి గారి స్థాయి అంటే గుర్తుపెట్టుకుని మాట్లాడుతూ నేర్చుకో. నువ్వు పార్టీని విమర్శించో, మా నాయకుని విమర్శించో, నువ్వు బయటికి వెళ్ళినట్టుగానే ఉండు. ఏమో ఉంటే నీ వ్యక్తిగత విధానాలు చూసుకో, అంతే తప్ప పార్టీ కానీ మా నాయకుడిగా జైలుకు వస్తే మాత్రం కబర్దా. అందరికీ నమస్కారాలు. ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, కడియం సూరిబాబు అనే ఆయన పండుగ వ్యాపారం చేసుకుంటాడని చెప్పానని అంటున్నారు. అతను గుంటూరులో ఉన్న ముస్తఫా గారికి ఇప్పుడు ఇక్కడ పోగా తీసుకెళ్ళి తోలుతారంట. వాళ్ళకి ఏదో వ్యాపార లావాదేవీలు ఉన్నాయంట. ఇతనికి ఆయన ఇవ్వాలా, ఆయనకి ఇతను ఇవ్వాలా అనేది వాళ్ళిద్దరి మధ్యనే తెలిసింది, మనకు తెలియదు. కాకపోతే ఏంటంటే ఇతను నాకు ఇవ్వాలి చెయ్యాలి అన్నారు కాబట్టి అతని మీద కేసులు పెట్టడం జరిగింది. మీకు ఏమైనా వ్యాపార లావాదేవీలు అంటే వ్యాపారంగా చూసుకోండి, అంతేగాని పార్టీలోకి తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు, పార్టీలో ఉన్నారు కాబట్టి ఒకరు సపోర్ట్ చేస్తే చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు, వాళ్ళు చేస్తున్నారు, వీళ్ళు చేస్తున్నారు, ఇది తగదు అని చెప్పని అంటున్నారు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడేంత స్థాయి కాదు మీది. అలా అని చెప్పి నేను పార్టీలోనే అంత పోటీ చేశాను ఇంత పోటీ చేశాను అన్నారు. నేను 13 ఏళ్ళ నుంచి పార్టీలో ఉన్నా. ఏ కార్యక్రమానికి ఎంత ఖర్చు పెట్టారో ఒకసారి తీసుకురండి. ఈ వ్యాపార లావాదేవీలు తీసుకొచ్చి ఈ రోజున పార్టీ మీద తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ చేస్తున్నారని ఒకటే. మీకు వ్యాపార లావాదేవీలు అంటే వ్యాపార లావాదేవీలుగా చూసుకోండి, అంతేగాని పార్టీ లైన్ లోకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు అన్యాయం చేశారు, వాళ్ళు చేశారు, వీళ్ళు చేశారంటే నేను ఉద్దేశం మీద అతన్ని ప్రవర్తన సరిగా లేనందున ఈ ప్రెస్ మీట్ పెట్టి ఇలా చెప్పడం జరుగుతుంది. మరి జరిగిన సంఘటన అంతా కూడా అందరికీ తెలుసు. గత కొద్ది రోజుల మట్టుగా కడియం సూర్యచంద్రం గారు అనే వ్యక్తి ముస్తాఫా గారికి వాళ్ళిద్దరూ వ్యాపారంలో జరిగినటువంటి లావాదేవీలను బట్టి మాట్లాడుతున్నారు. వ్యాపారంలా చేయండి, ఈరోజు రాజకీయాల్లోకి మీ ఇద్దరి యొక్క వ్యవస్థను తీసుకురావద్దని చెప్పేసి అంటున్నాం. మరి ఇవాళ వ్యాపార రీత్యా నన్ను ఏదో మోసం చేశారనో లేకపోతే ఏదో చెప్పారని అది నిజ నిజాలు మీ ఇద్దరి మధ్యలో పెట్టుకుని అది జగన్మోహన్ రెడ్డి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం అనేది కరెక్ట్ కాదని నేను చెప్తా ఉన్నాను. రాజకీయం కాదు మీది, వ్యాపారం. కాబట్టి వ్యాపారంగా చేసుకుని అది లావాదేవీలు ఉంటే మీ విరి కుటుంబాలు చూసుకుని మాట్లాడవలసిందిగా చెప్తా ఉన్నాను.